ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతులలో విభిన్న ఆహార సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని చోట్ల పాలతో చేసిన వస్తువులను విరివిగా తింటారు, మరికొన్ని చోట్ల మాంసం ఆహారంలో ముఖ్యమైన భాగంగా తీసుకుంటారు. శాకాహారం, మాంసాహారం గురించి చర్చ కొనసాగుతోంది. సాధారణంగా ఆహారపు అలవాట్లు భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ రోజు మనం ఆఫ్రికాలోని ఒక తెగ గురించి చెప్పబోతున్నాం. అక్కడి వాళ్లు జంతువుల రక్తంతో పాలు కలిపి తాగుతారు. అతిథులను కూడా ఆదరిస్తారు. రక్తం కలిపిన పాలు తాగే వింత ఆహారపు అలవాటు ఉన్న తెగ పేరు మాసాయి. ఈ సెమీ సంచార తెగ ప్రధానంగా దక్షిణ కెన్యా, ఉత్తర టాంజానియా, ఇథియోపియాలో నివసిస్తుంది. ఇది నీలోటిక్ జాతి సమూహం. మసాయి తెగ ప్రజల జీవితం ఎక్కువగా జంతువులపై ఆధారపడి ఉంటుంది. వందలాది ఆవులను పెంచుతున్నారు. మాసాయి తెగ సాంప్రదాయ ఆహారంలో మాంసం, రక్తం, పాలు, కొవ్వు, తేనె, చెట్టుబెరడు అనే 6 ప్రాథమిక అంశాలు ఉన్నాయి. వారు తాజా పాలు తాగుతారు. కొన్నిసార్లు పశువుల నుండి తాజా రక్తాన్ని కూడా కలుపుతారు. సాధారణంగా మత సంప్రదాయాల సమయంలో రక్తంలో పాలు కలిపి తాగుతారు. మసాయి ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు కూడా దీనిని తాగుతారు. ఈ వ్యక్తులు రక్తాన్ని తీయడానికి పశువుల జుగులార్ సిరను కత్తిరించడం లేదా పంక్చర్ చేయడం చేస్తారు. ఆఫ్రికాలోని మసాయి తెగ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వ్యక్తులలో ఒకటి. మసాయి తెగ ప్రజల సగటు ఎత్తు 6.5 అడుగులు. తుట్సీ తెగ ప్రజలు మాత్రమే ఎత్తులో వారితో సరితూగగలరు. మసాయి తెగ ప్రజలు ఏకేశ్వరోపాసకులు. ఎంగై అనే దేవుడిని పూజిస్తారు. మసాయి తెగకు చెందిన ఎంగై దేవతకు 2 రూపాలు ఉన్నాయి. ఎంగై నరోక్తో పాటు ఎంగై నా న్యోకి. ఎంగై నరోక్ పచ్చటి గడ్డి శ్రేయస్సును తెస్తుంది. ఎంగై నా న్యోకి కరువు ఆకలిని తెస్తుంది. అయితే ఇప్పుడు పెద్ద సంఖ్యలో మాసాయి ప్రజలు కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించారు.